జనరల్‌గా రాజకీయాల్లో మనం లేదా రాజకీయ కుటుంబ సభ్యుల్ని మనం చాలామందిని చూస్తుంటాం. అందులో భువనేశ్వర్ గారు ఒక ప్రత్యేకత వారికి. వారు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణ కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ స్కూల్స్ నిర్వహణ బాధ్యత కానీ, ప్రతి అంశంలో ఒక బాధ్యతతో వారు వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు తలసేమియా బాధితుల సంఖ్య విపరీతంగా పెరగటంతో తలసేమియా బాధితులకి సహాయం చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తమన్ మ్యూజికల్ నైట్ని ఏర్పాటు చేసి, తమన్ మ్యూజికల్ నైట్ ద్వారా వచ్చేటువంటి అమౌంట్ని, ఆ నగదుని తలసేమియా బాధితులకు ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో, ఉద్దేశంతో వారు ఆ కార్యక్రమాన్ని వచ్చే నెల 15వ తారీఖున, ఫిబ్రవరి 15వ తారీఖున ఇందిరాగాంధీ స్టేడియంలో విజయవాడలో నిర్వహిస్తున్నారు. అయితే ఆ కార్యక్రమానికి బుక్ మై షోలో డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, ఎవరైనా సరే కొనుక్కొని రావాలి. అందుకని వారు ఈ కార్యక్రమానికి మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ఎవరైనా సరే టికెట్ కొనుక్కొని రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పారు. అంటే ఏంటి, ఆ బాధితులకు సహాయం చేయటం అంటే ఆ డబ్బుల వలన, ఆ టికెట్ వలన ఏదో జరిగిద్దని కదా. అంటే వాళ్ళే టికెట్ కనుక్కొని కనుక వస్తే మిగిలినటువంటి వాళ్ళు కూడా అందరూ టికెట్లు కనుక్కొని వస్తారు, ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది అనేది ఒక మంచి ఉద్దేశం. జనరల్గా భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు వారు బయటికి వచ్చి కొంగు జాసి జరిగినటువంటి అన్యాయాన్ని తెలియజేసి న్యాయం చేయమని కోరినటువంటి సందర్భం తర్వాత వారు బయటికి వస్తున్నటువంటి అంశంలో అంటే ఒక సేవా కార్యక్రమాలని చేస్తూ ముందుకు వెళుతూ ఒక బాధ్యతగా వ్యవహరించాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది ఒక గొప్ప అంశం. ఆదర్శాలకి ప్రతిరూపం. మాటలు కాదు చేతలు. చాలామంది దేశంలో చాలామంది రాజకీయ నాయకులను చూసాం, ఎక్కడో అరుదుగా ఒకరుంటారు. ఈ 150 కోట్ల మంది ప్రజానీకంలో ఇలాగా ఒక 10 మంది ఉంటారేమో. అంటే సుధామూర్తి గారు లాంటి వాళ్ళు అంటే ట్రస్ట్ పెట్టి సేవలు చేయటం, సర్వీస్ చేయటం, యాక్టివిటీస్ చేయటం, బ్లడ్ క్యాంప్ నిర్వహించడం, పిల్లలకి విద్య చదివించటం, అట్లాగే ఇట్లాంటి కార్యక్రమాలు చేసి చేయటం. వాళ్ళకి ఏముందో, వాళ్ళకి హ్యాపీగా హెరిటేజ్ చూసుకోవచ్చు, లేదా హ్యాపీగా ఇల్లు చూసుకోవచ్చు, హ్యాపీగా పదవులను అనుభవించవచ్చు, లేదా వారు తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ గారు ఇద్దరు బాగా బిజీగా ఉన్నారు, ఇంకా పిల్లల్ని చూసుకోవచ్చు, ఏదేం చేయొచ్చు. కానీ ఇట్లాంటి చేయటం ద్వారా తలసేమియా బాధితులకి ఎంత గొప్ప సమయం, ఎంత సహాయం చేసినట్లయితే వాళ్ళని గుర్తించి వాళ్ళని ఆదుకోవటం ఎంతమందికి ఉపయోగ సాధ్యం. ఎప్పుడు కూడా ఒక మంచి ఆలోచన. అంటే డబ్బులు సంపాదించి మేము ఇంట్లో కూర్చున్నాం అంటే కదా, సంపాదించినటువంటి సంపాదనని లేదా ఆలోచనల్ని, మేధస్సుని 10 మందికి ఉపయోగపడే విధంగా, కష్టపడే వాళ్ళకి 10 మందికి సహాయం చేసే విధంగా ఉండటం అనేటువంటిది ఎంత గొప్ప అంశం. అది చాలామంది పాటించాలండి. చాలామంది అలాంటి మార్గాలను ఎంచుకోవాలి. చాలామంది చేస్తుంటారు, చాలామంది చెయ్యాలి. చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలో ఏం చేసుకుంటారో కూడా తెలియదు. ఒక తరానికి కాదు 4 తరాలు సరిపోని ఉంటుంది. ఏం చేసుకుంటారు, నెత్తినేసి కొట్టుకుంటారు. పోతే 6 అడుగులే కదా ఎవరికైనా, ఇంతే కదా మిగిలేదు. చివరికి బోడిలో తీసుకుగా కృష్ణానదిన గోదావరిలో కలిపితే అయిపోయినట్టే. ఎందుకు, ఏదో ఒక మంచి చేయటం కోసం ప్రయత్నం చేయాలి. పాజిటివ్ యాటిట్యూడ్ రావాలి. అటువంటిది ఎప్పుడైతే అందరిలో వస్తుందో ఆటోమేటిక్గా ఆ రాష్ట్రం కావచ్చు, ఆ దేశం కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఒక పాజిటివ్ ఇండికేషన్ వెళ్తుంది. మాకు అంత ఉంది, మాకెంత ఉంది, ఏముంది, ఏం చేసి తగలేసి పెట్టుకుంటారు, అంత ఉంటే ఎంత ఉంటే ఏముంది. 10 మందికి మంచి చేయాలి కదండి. చాలామంది ఆ గర్వం, ఆ దర్పం అవన్నీ ఉండకూడదు. మనము ఎంత ఎదిగితే అంత ఒదిగుంటే అది భువనేశ్వర్ గారు లాంటి వారి దగ్గర చూసి నేర్చుకోవాలి సమాజం. అంటే వారు కూడా ఎప్పుడు గొప్ప అనేది ఎక్కడ చూపించటం మనం చూడడం అసలు. అది వారు ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకుంది కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకుంది కానీ, ఈరోజు కుమారుడికి నేర్పుతుంది కానీ అదే కదా. ఒకసారి బయట ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఆయన రావటం ఒప్పుకున్నారు. అట్లానే
పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పకుండా మేము ఆహ్వానిస్తాం. మేము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా ముందల బుక్ మై షోలో టికెట్ గాని లేదా వాళ్ళ టేబుల్స్ కూడా కొనుక్కుని వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయమని ఆ షోని తప్పకుండా వాళ్ళని అడుగుతామండి. ప్రజలే గాని బాలకృష్ణ గారు గాని ప్రతి ఒక్కరు దే హ్యావ్ టు డొనేట్ బై ద టికెట్ అండ్ వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమానికి వస్తారని నేను భావిస్తున్నాను. ఎవరైనా సరే ఆ టేబుల్ రమ్మని. దిలీశ్వరి ఉన్నారు సార్. ఢిల్లీశ్వరి, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి టికెట్లు కొనుక్కొని వెళ్ళాల్సిందే. ఏంటి అసలు షోలో ఏం చేస్తున్నాడు, తమను ఏం చేయబోతున్నాడు, ఏమి పబ్లిక్ రావాలి టికెట్ కొనుక్కోనంటే ఎక్కడో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, వాళ్ళు భాగస్వామ్యం చేయాలని ఉంటుంది. కానీ ఏంటి, ఏం జరగబోతుంది కార్యక్రమం ఏంటి అసలు అది? ఎస్ సార్, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మరో సామాజిక సేవా కార్యక్రమం అయితే పురుడు పోసుకుందని చెప్పొచ్చు. అంటే ఇంతకుముందు కూడా చాలా రకాల సేవా కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి అయితే వచ్చాయి. అయితే ఈసారి మాత్రం ఈ ట్రస్ట్ ఏదైతే యూఫోరియా కాన్సర్ట్, మ్యూజికల్ కాన్సర్ట్ని అయితే ఫిబ్రవరి 15వ తేదీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఏదైతే విజయవాడలో ఉందో అక్కడైతే ఫిబ్రవరి 15వ తేదీ నైట్ అయితే దీన్ని ప్లాన్ చేశారో. అయితే దీనికి సంబంధించి తమన్, ఎస్ఎస్ తమన్ ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్ తమన్, అదేవిధంగా శివమణి డ్రమ్స్, వీరిద్దరి ఆధ్వర్యంలో అయితే ఈ మ్యూజికల్ కాన్సర్ట్ అనేది ఉంటుంది సార్. ఇది మొత్తం కూడా ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమము. ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమము ఎస్పెషల్లీ తలసేమియా బాధితుల కోసం అయితే ఈ ఫండ్ రైజింగ్ అనేది చేస్తున్నారు సార్. అయితే దీనికి సంబంధించి టికెట్స్ని కొనుక్కోవాలి అని చెప్పేసి భువనేశ్వరి గారు చెప్పారు. మొత్తం కూడా భువనేశ్వరి గారే ఈ కాన్సర్ట్కి సంబంధించి అనౌన్స్ చేశారు. అయితే ఇందులో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారైనా సరే, సీఎం చంద్రబాబు నాయుడు గారైనా సరే, మరి ఎవరైనా సరే అందరూ కూడా టికెట్లే కొనుక్కొని మ్యూజికల్ నైట్ని అయితే రావాల్సిందే, మ్యూజికల్ నైట్కి రావాల్సిందే అయితే చెప్పారు. ఎందుకంటే వీళ్ళిద్దరిని అనుసరించే వాళ్ళు చాలామంది ఉంటారు సార్. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అయినా సరే, బయట నుంచి ఉండే వాళ్ళైనా సరే ఎక్కువగా అనుసరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి సో వీళ్ళు వస్తే చాలామంది అక్కడికి టికెట్లు కొనుక్కొని వచ్చే అవకాశం ఉంది. సో దట్ ఏంటి అంటే ఫండ్ రైజింగ్ అనేది ఎక్కువగా అవుతుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో భువనేశ్వరి గారు అన్నారు. అయితే తలసేమియా విషయానికి వస్తే తలసేమియా అనేది ప్రివెన్షన్ కానీ లేకపోతే క్యూర్ కానీ లేని ఒక భయంకరమైన వ్యాధి సార్. ఇందులో ఏంటంటే జీన్ మ్యూటేషన్ ఏదైతే డిఎన్ఏ మ్యూటేషన్ ఉంటుందో డిఎన్ఏ మ్యూటేషన్తో ఈ వ్యాధి అనేది వస్తుంది. అయితే దీనికి సంబంధించి క్యూర్ అనేది ఇప్పటి వరకు అయితే లేదు సార్. ఏంటంటే ఆ వ్యాధి తీవ్రతను బట్టి కూడా వీళ్ళు ప్రతి 2-3 నెలలకు ఒకసారి బ్లడ్ అనేది మొత్తం బాడీలో ఉన్న బ్లడ్ అనేది మార్పిడి చేయాల్సి ఉంటుంది. దానికోసం డొనార్స్ అనే వాళ్ళు కూడా చాలా అవసరము. సో డొనార్స్ కోసం కూడా మేము అవేర్నెస్ని కల్పిస్తున్నామని చెప్పేసి భువనేశ్వరి గారు చెప్పారు. అలాగే రూరల్ ఏరియాస్లో ఎవరైతే తలసేమియాతో బాధపడుతున్నారో వాళ్ళకు సంబంధించి ప్రత్యేకమైన ఆరోగ్య బస్సులు ఏవైతే ఉంటాయో అవి కూడా వెళ్ళి వాళ్ళకు సంబంధించి తలసేమియాకి సంబంధించి అంటే ఎంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు, ఎంత బ్లడ్ అవసరము అని చెప్పేసి అవన్నీ కూడా సేకరిస్తుంది ఈ బస్ నుంచి అని చెప్పి అన్నారు. అంతేకాకుండా ఈ వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఎస్ రాజు. ఓకే రైట్ ఢిల్లీశ్వరి, మంచి కార్యక్రమం. భువనేశ్వరి గారు తమన్ని ఇప్పుడు పేరు మార్చారండి, బాలకృష్ణ గారు ఎన్బికే తమ్మన్ అని మార్చారు. ఓకే, దానికి సంబంధించిన భువనేశ్వరి గారు మాట్లాడి బయట మేము ముందుకు ఎట్లా తీసుకెళ్లాలని మా టీం అంతా ఆలోచించేటప్పుడు మాకు ముందు గుర్తుకొచ్చింది తమ్మన్ గారు, నందమూరి తమ్మన్ గారు. ఆయనతో మాట్లాడినంటే ఆయన ఒప్పుకున్నారు. మా ట్రస్ట్ తరఫున ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నెక్స్ట్